గత ఎపిసోడ్లో కాంతమ్మ పాత బాకీ పత్రాలు చూపించి వారం రోజుల్లో 25 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానని బెదిరించింది. ఆ షాక్కి బయట ఉన్న విపరీతమైన చలికి శకుంతల కుప్పకూలిపోయింది. అంజలి, అరుణ్ ఆమెను చూసి కంగారు పడ్డారు. అక్కడ్నుంచి కథ కొనసాగుతుంది. అరుణ్ వెంటనే శకుంతల్ని మంచం మీద పడుకోబెట్టాడు. కాసేపటికి శకుంతల కళ్ళు తెరిచింది. శకుంతల, ఏమైంది? ఎందుకలా పడిపోయావు? డాక్టర్ని పిలవనా? యావండి, మనిల్లు పోతోందండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు పోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? శకుంతల జరిగిన విషయం అంతా చెప్పింది. కాంతమ్మ ఫోన్ చేయడం, పాత బాకి 25 లక్షలు అయిందని చెప్పడం, వారం గడువివ్వడం అంతా చెప్పేసరికి శకుంతలకి మళ్లీ ఆయాసం వచ్చింది. ఆ మాటలు వినగానే రాఘవయ్య గారి ముఖం పాలిపోయింది. ఏంటి, ఆ బాకీ ఇంకా ఉందా? మనం 2 ఏళ్ల క్రితమే మొత్తం తీర్చేసాం కదా శకుంతల. ఆ డబ్బులు నేను నీ చేతికిచ్చి కాంతమ్మ దగ్గర అప్పు పత్రాలు తెమ్మన్నాను కదా, నువ్వు ఇవ్వలేదా? నన్ను క్షమించండి. అప్పుడు ఆ డబ్బు నేను కాంతమ్మకి ఇచ్చేశాను. అప్పుడు కాంతమ్మతో మనకి మంచి మాట ఉంది కదా, కాబట్టి తాను అప్పు పత్రం తర్వాత ఇస్తా అంటేనే నేను సరే అన్నాను. ఆ తర్వాత అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ కాంతమ్మ ఇప్పుడు ఇలా పావులా పగబట్టి కాటేస్తుందని అనుకోలేదండి. ఎంత పని చేశావు శకుంతల. నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఎంత పెద్ద ఆపద వచ్చిందో చూడు. నన్ను క్షమించండి. ఇంకా చేసేదే ఉంది. అమ్మ, ఎంత పని చేసావు! 10 లక్షలు ఉన్న అప్పుని నీ నిర్లక్ష్యంతో 25 లక్షలు చేసావు. ఇప్పుడు వారం రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావమ్మా? నా సేవింగ్స్ అన్ని కలిపినా 10 లక్షలు దాటావు. నువ్వు సంపాదిస్తున్నావు కదా, ఆఫీస్లో లోన్ అడగరాదా? ఇది డిసెంబర్ ఎండింగ్ అమ్మా. ఇప్పుడు లోన్స్ శాంక్షన్ అవ్వవు. అయినా 25 లక్షలంటే మాటలు కాదు. ఇంట్లో నిశ్శబ్దం ఆవహించింది. అంజలి ఇన్నాళ్లు మౌనంగా ఉన్నది ఇప్పుడు నెమ్మదిగా ముందుకొచ్చింది. అత్తయ్య గారు, గడిచిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ముందు మీ ఆరోగ్యం ముఖ్యం. అరుణ్, అత్తయ్య గారికి బీపీ చెక్ చేయండి. ఈ టెన్షన్కి ఏమైనా అయితే కష్టం. నీకేం పోయింది వదినా? సలహాలు బాగానే ఇస్తావు. ఇల్లు పోతే రోడ్డున పడేది మేము. నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోతావు. రాధిక, నేను ఈ ఇంటి కోడల్ని. కష్టం వస్తే పారిపోయే రకమేం కాదు. సమస్య నాది కూడా. ముందు ఏడు పాపి ఆలోచించు. అంజలి మాటల్లోని దృఢత్వం చూసి రాధిక నోరు మూసుకుంది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ చెప్పినట్టే లాయర్ నోటీసు పంపించింది. సరిగ్గా 6 రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇల్లు వేలం వేస్తామని అందులో ఉంది. హాల్లో అందరూ సమావేశమయ్యారు. నానా, మనకున్న పొలం అమ్మేద్దామా? కానీ ఈ షార్ట్ టైంలో ఎవరు కొంటారు? మంచి రేటు కూడా రాదు. అమ్మినా 10 లక్షలు కూడా రావురా. మిగతా డబ్బు మాటేంటి చెప్పు? నా దగ్గర ఉన్న నగలు, రాధిక నగలు అన్నీ అమ్మేద్దామండి. అంజలి నగలు కూడా. అత్తయ్య గారు, నా నగలు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇప్పుడు బంగారు రేటు చాలా తక్కువగా ఉంది. పైగా మనం అమ్మితే సగం ధర కూడా రాదు. అన్నీ అమ్మినా 15 లక్షలు కూడా దాటవు. ఇంకా 10 లక్షలు తక్కువ పడతాయి. అమ్మో, నా నగలు అమ్మేస్తే రేపు నా పల్లికి ఏం వేసుకుంటాను? అసలే సంబంధాలు రావడమే లేదు. ఇల్లు లేకుండా నగలేసుకుని రోడ్డు మీద నిలుచుకుంటావు రాధిక? కాస్త బుర్రవాడి మాట్లాడు. అందరూ తలో మాట అనుకుంటున్నారు, కానీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. అంజలి మాత్రం ఆ లాయర్ నోటీస్ ని, పాత ప్రామిసరీ నోటు జెరాక్స్ ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఆమె కళ్లల్లో ఏదో ఆలోచన మెదిలింది. మావయ్య గారు, ఒక చిన్న సందేహం. మీరు కాంతమ్మ గారి దగ్గర అప్పు తీసుకున్నది 10 ఏళ్ల క్రితం కదా? అవునమ్మా, అప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి తీసుకున్నాను. మరి ఈ పత్రంలో డేట్ చూసారా? ఇది 3 ఏళ్ల క్రితం రాసినట్టుందే. సంతకం మీదేనా? సంతకం నాదేనమ్మా, కానీ డేట్ మాత్రమే కొత్తగా ఉందే. నాకు గుర్తులేదు. బహుశా వడ్డీ కట్టినప్పుడు మళ్ళీ కొత్త పత్రం రాయించుకుందేమో. అవునవును, 3 ఏళ్ల క్రితం ఓసారి కాంతం వచ్చింది. బాకీ పాతబడిపోయింది, కొత్త నోటు రాసివ్వండి, లేకపోతే మా ఆయన ఒప్పుకోరని గొడవేసింది. అప్పుడే మీ మావయ్య గారు సంతకం పెట్టారు. అక్కడే పొరపాటు జరిగింది. పాత బాకీకి కొత్త నోటు రాసివ్వడం వల్ల లిమిటేషన్ పీరియడ్ పెరిగిపోయింది. లేకపోతే 3 ఏళ్లు దాటిన ప్రామిసరీ నోటు చెల్లదు. కాంతమ్మ గారు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు మనం లీగల్గా కూడా ఏం చేయలేమా? లీగల్గా వెళ్తే స్టే తేవచ్చు, కానీ కేసు తేలేసరికి ఏళ్లు పడుతుందండి.
ఈలోపు ఆవిడ మన పరువు తీసేస్తుంది. ఊరంతా డప్పు కొడుతుంది. మనకు కావాల్సింది తక్షణ పరిష్కారం. ఆ రోజు సాయంత్రం అంజలి, నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చేసి నేను డబ్బులు తెస్తానులే. లేకపోతే ఈ ఇల్లు వదిలేసి చిన్న అద్దెంట్లోకి వెళ్దాం. ఎలాగో అమ్మకు బుద్ధొచ్చింది కదా. ఇది ఇల్లు మారే విషయం కాదరుణ్. ఇది అత్తయ్య గారి మావయ్య గారి ఆత్మగౌరవం. ఈ ఇల్లు మామయ్య గారు నాన్నగారు కట్టించింది. ఇది పోతే వాళ్ళు బ్రతకలేరు. పైగా ఆ కాంతమ్మ గారు మనల్ని ఓడించాలని చూస్తున్నారు. మనం ఓడిపోకూడదు. మరి ఏం చేద్దాం అంజలి? నాకొక అనుమానం ఉంది అరుణ్. మావయ్య గారు 10 ఏళ్ల క్రితం అప్పు తీసుకున్నప్పుడు కాంతమ్మ గారికి షూరిటీగా ఏదైనా ఇచ్చారా? సాధారణంగా అంత పెద్ద మొత్తం ఇచ్చేటప్పుడు ఖాళీపత్రం మీద ఇవ్వరు కదా. నాకు తెలియదు అంజలి, నాన్నని అడగాలి. అరుణ్, అంజలి ఇద్దరు రాఘవయ్య గారి దగ్గరికి వెళ్లారు. మావయ్య గారు, మీరు 10 లక్షలు తీసుకున్నప్పుడు కాంతమ్మ గారికి షూరిటీగా ఇంటి పత్రాలు ఏమైనా ఇచ్చారా? లేదు తల్లి, కేవలం ప్రామిసరీ నోటే రాశాను. కాకపోతే కాకపోతే ఆవిడ అప్పుడు ఒక ఖాళీ బాండ్ పేపర్ మీద 2 బ్లాంక్ చెక్కుల మీద నా సంతకాలు తీసుకుంది. భద్రత కోసం అని చెప్పింది. అంజలి ఉలిక్కి పడింది. ఏంటి, బ్లాంక్ చెక్కులా? అమ్మో, అది చాలా ప్రమాదం. ఆవిడ ఆ చెక్కుల మీద ఎంతైనా వేసుకుని అవి బౌన్స్ అయ్యాయని మన మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు. అందుకే ఆవిడ అంత ధైర్యంగా ఉంది. అయ్యో, ఇప్పుడు జైలుకి వెళ్ళాలా? భయపడకండి అత్తయ్య గారు, దీనికి ఒక మార్గం ఉంది. కానీ దానికి మనం ఒక చిన్న నాటకం ఆడాలి. నాటకమా? ఏం నాటకం అంజలి? కాంతమ్మ గారికి డబ్బు పిచ్చి, అహంకారం ఎక్కువ. ఆవిడ బలాన్ని మన బలహీనతగా మార్చుకోవాలి. అంజలి తన ప్లాన్ని అందరికీ వివరించింది. మొదట శకుంతల, రాఘవయ్య ఏమో భయపడ్డారు. కాని వేరే దారి లేక ఒప్పుకున్నారు. రాధిక కూడా నేనేం చేయాలి వదినా అని అడిగింది. అంజలి రాధిక కూడా ఒక పని చెప్పింది. 2 రోజుల తర్వాత శకుంతల కాంతమ్మకి ఫోన్ చేసింది. కాంతం, నీ బాకీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాని మా దగ్గర అంత డబ్బు లేదు. ఈ ఇల్లుని నీ పేరు మీద రాసిస్తాం. ఆ 25 లక్షలు పోను, మిగతా డబ్బు మాకిస్తే మేం ఊరొదిలి వెళ్ళిపోతాం. అమ్మయ్యా, దారికొచ్చాం. ఆ ఇల్లు పైన నాకెప్పటినుంచో కన్నుందిలే. సరే, రేపు ఉదయమే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రండి, పని కానిచ్చేద్దాం. సరే కాంతం, కాని ఒక షరతు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మా పరువు పోతుంది. సరేలే, రేపు కలుద్దాం. మరుసటి రోజు ఉదయం చలి తీవ్రత 10 డిగ్రీలుంది. శకుంతల, రాఘవయ్య, అరుణ్, అంజలి, రాధిక అందరూ బయలుదేరారు. అయితే వాళ్ళు వెళ్ళింది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కాదు, కాంతమ్మ ఇంటికి. కాంతమ్మ ఇంట్లో హీటర్ వేసుకుని లాయర్తో మాట్లాడుతూ ఉంది. శకుంతల కుటుంబాన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏడకొచ్చారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మన్నాను కదా. అంజలి ముందుకొచ్చి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లే ముందు పాత లెక్కలు తేల్చుకోవాలి కదా ఆంటీ. ఏమి లెక్కలమ్మాయ్? డబ్బు కట్టండి, లేదా ఇల్లు రాయండి, అంతే. డబ్బు కడతాంలే ఆంటీ, కానీ 25 లక్షలు కాదు, అసలు 10 లక్షలు. దానికి న్యాయమైన వడ్డీ మాత్రమే. ఏంటి పొగరా? లాయర్ గారు చూసారా ఇల్లని? రేపే ఇల్లు సీజ్ చేయించండి. సీజ్ చేయడం తర్వాత ముందు మావయ్య గారు ఇచ్చిన 2 బ్లాంక్ చెక్కులు ఎక్కడున్నాయో చెప్పండి. చెక్కులే? నా దగ్గరేం లేవే చెక్కులు, అవి ఎప్పుడో చింపేశాను. ఆంటీ, మీరు చింపేశారని చెప్తున్నారు, కానీ నిన్ననే మీరు బ్యాంకులో ఆ చెక్కుని 50 లక్షలకి వేసి బౌన్స్ అయిందని నోటీస్ రెడీ చేశారు కదా. ఇదిగో బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ ప్రింట్అవుట్. కాంతమ్మ షాక్ అయింది. నిజానికి ఆవిడ ఆ చెక్కుని బ్యాంకులో ప్రెజెంట్ చేసింది. రాఘవయ్య గారి ఫోన్కి మెసేజ్ వచ్చింది. దాన్ని అంజలి గమనించింది. బ్లాంక్ చెక్కుని దుర్వినియోగం చేయడం, వడ్డీ వ్యాపారం లైసెన్స్ లేకుండా చేయడం, ఇవన్నీ నేరాలంటే మా దగ్గర ఆధారాలున్నాయి. మీరిప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేం మీద ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసు పెడతాం. మీ అబ్బాయి రఘు అమెరికాలో ఉంటున్నాడు కదా, ఈ కేసు గొడవ తెలిస్తే అతని వీసా కూడా ఇబ్బంది అవుతుందంటీ. చూడండి ఆంటీ, మా గొడవలు ఇష్టం లేదు. మావయ్య గారు తీసుకున్న 10 లక్షలు, దానికి వడ్డీ 5 లక్షలు, మొత్తం 15 లక్షలు. ఇదిగో డీడీ, ఇది తీసుకోండి. మా బాండ్ పేపర్స్, చెక్కులు మాకు ఇచ్చేయండి. గొడవ ఇక్కడితో ముగిసిపోతుంది, లేదంటే పోలీసులు, కోర్టులు తప్పవు. అంజలి అరుణ్ వైపు చూసింది. అరుణ్ చేతిలో డీడీ ఉంది. అంజలి తన బంగారు గాజులు, రాధిక నగలు, శకుంత పాత నగలు అన్నీ తాకట్టు పెట్టి బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుని ఈ 15 లక్షలు సమకూర్చింది. కాంతమ్మకి ఇంకా దిక్కే తోచలేదు. ఒక పక్క కొడుకు భయం, మరో పక్క అంజలి తెలివితేటలు. గత్యంతరం లేక డీడీ తీసుకుని పత్రాలిచ్చేసింది.
తీసుకోండి, మీ దరిద్రం వదిలింది. ఇక నా ఇంటి ఛాయలకే రాబాకండి. అంజలి ఆ పత్రాలు తీసుకుని చెక్ చేసుకుంది. పదండి మావయ్య గారి ఇక్కడి నుంచి అని అనింది. అందరూ ఇంటికొచ్చేశారు. అమ్మా అంజలి, నువ్వు మా ఇంటిని, నా పరువుని నిలబెట్టావు తల్లి. ఆ చెక్కు విషయం నువ్వు గమనించకపోతే మేం జైలుకి వెళ్ళేవాళ్ళం. అవునంజలి, సమయానికి గోల్డ్ లోన్ ఐడియా వచ్చి ఆదుకున్నావు. శకుంతల మాత్రం మౌనంగా ఉంది. ఆమె మనసులో అల్లకల్లోలంగా ఉంది. ఏ కోడలనైతే నేను ఇబ్బంది పెట్టానో, ఏ అమ్మాయినైతే నేను పరాయిదాన్గా చూశానో, ఆ అమ్మాయే తన నగలిచ్చి పరువు కాపాడింది అనే నిజం ఆమెని దహించి వేస్తోంది. వదినా, సారీ వదినా, నిన్ను చాలా మాట్లాడినాను. అయినా నా నగలు తాకట్టు పెడితే నేను ఏడవలేదు చూసావా? నేను మారాను కదా. మారేవు రాధిక, అందుకే నీ నగలు మళ్ళీ నీకే వస్తాయిలే. అమ్మా అంజలి, ఏంటత్తయ్య గారు, నన్ను క్షమించవే. ఎన్నాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని బతికాను. ఆస్తులు అంతస్తులు అనుకున్నాను, కానీ ఆపదొస్తే ఆదుకునేది మనిషి మాత్రమే అని తెలుసుకోలేకపోయాను. ఈరోజు నువ్వు నన్ను గెలిచావంజలి. శకుంతల కళ్ళల్లో పశ్చాత్తపు కన్నీళ్ళు. అయ్యో అత్తయ్యగారు, పెద్దవారు అలా అనకూడదు. అంతా సర్దుకుంది కదా. ఇంకా సర్దుకోలేదంజలి, అసలైన సమస్య ఇంకా ఉంది. ఏంటమ్మా అది? రాధిక పెళ్లిరా. చదువు రాదు, పని రాదు, ఇప్పుడు నగలు కూడా లేవు. దాని భవిష్యత్తేంటి? పైగా ఈ ఊర్లో కాంతమ్మ మన గురించి ఏమైనా ప్రచారం చేస్తే ఎలా? అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అప్పుడు అంజలి ఒక నిమిషం ఆలోచించి, దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అత్తయ్య గారు. ఏమిటమ్మా? రాధికకి చదువు రాకపోవచ్చు, కానీ తనకొక మంచి టాలెంట్ ఉంది. మొన్న నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు రాధిక నా కోసం ఒక పెయింటింగ్ వేసింది, గుర్తుందా? అది చాలా బాగుంది. రాధికకి క్రియేటివిటీ ఉంది అత్తయ్య గారు. మనం దాన్ని ప్రోత్సహిస్తే తను కూడా సొంత కాళ్ళ మీద నిలబడగలదు. నిజంగానే వదినా, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ అమ్మకి ఇష్టం ఉండదని. నాకిష్టం లేకపోవడం ఏంటే? మీ నాన్న నేను ఎప్పుడు నేను చదువని ఒత్తిడి చేశాం. నీ ఇష్టమేంటో అడగనే లేదు. సరే, ఇప్పుడేం చేద్దాం అంజలి? రాధికని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లేదా ఆర్ట్స్లో చేర్పిద్దాం అత్తయ్య. తను తప్పకుండా సక్సెస్ అవుతుంది. రాధిక పూర్తిగా మారిందా? అంజలి జాబ్ చేస్తుందా? మరి అంజలి జాబ్ చేయడానికి శకుంతల ఒప్పుకుంటుందా? తాకట్టు పెట్టిన నగలు అంజలి ఎలా విడిపిస్తుంది? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్లో చూడాలి. శకుంతల నిద్ర లేచేసరికి వర్షం పడుతూ ఉంటుంది. పక్కనే పకోడీలు తింటూ ఉంటాడు రాఘవయ్య. వర్షం పడ్డాన్ని చూసిన శకుంతల, అయ్యో, ఈ దిక్కుమాల వానిటిట్ట పడుతుంది. ఏమండి, నన్ను నిద్ర లేపుండొచ్చు కదా. ఎంత పని జరిగిపోయిందమ్మా? అబ్బబ్బా, ఏంటి నీ నస? ఏదో మధ్యాహ్నం వేళ కడుపు నిండా తినేలా హాయిగా బొడుకున్నావు అంతేగా. ప్రశాంతంగా బొడుకోనిలే అని నేనే లేపలేదు. ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టు ఆ కంగారేంటి? ఒడియాలు ఆరబెట్టా, ఇప్పుడు అన్ని వర్షానికి కొట్టుకుపోయి ఉంటాయి. కాసేపు పడుకోవే, ఎందుకట్ట అరుస్తావు? నీ వల్ల పకోడీలు కూడా తినలేబోతున్నాను. రాఘవయ్య అలా అనటంతో వెంటనే అక్కడికొచ్చి పకోడీ పొట్లాన్ని తీసుకుంటుంది శకుంతల. అందులో చూస్తే పకోడీలు పూర్తిగా అయిపోయి ఉంటాయి. చీచి, తినడానికి పుట్టినట్టున్నారుగా. ఎక్కడ పకోడీలు అడుగుతానని అట గుట్టు చెప్పుడు కాకుండా తింటున్నారు. మీది ఒక బ్రతికేనా? ఇంతకే అంజలి ఎక్కడికెళ్ళింది? అమ్మా అంజలి అంటూ బయటకొచ్చి చూస్తే అంజలి ఇంట్లో అక్కడక్కడా వంట పాత్రలు పెడుతూ ఉంటుంది. భారీ వర్షానికి ఇంట్లోకి వర్షపు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నీటిని వంట పాత్రల్లో పెట్టి ఇంటి బయట పోస్తూ ఉంటుంది అంజలి. అది చూసి శకుంతల చాలా బాధపడుతుంది. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా మనకి. ఇది 100 ఏళ్ల నాటి ఇల్లు అమ్మ. మా తాతాళ్ళు ముత్తాత కట్టించాడు. తాతిల్లు కదా, అందుకే ఇంటికి రంధ్రాలు పడి ఇటు వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. అత్తయ్య, నాకెందుకో చాలా భయంగా ఉంది. వర్షం ఆగట్లా. మన ఇంటి గోళ్ళన్నీ బాగా తడిసిపోయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మనం ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. అవునమ్మా, నువ్వు చెబుతుంది నిజమే, కానీ ఇంటిని వదిలిపెట్టి ఎట్టా వెళ్తాము? కాస్త ఓపిక పట్టమ్మా. ఈ వర్షం తగ్గాక మరమ్మతులు చేయిద్దాము. ఎప్పటి నుంచో బతుకుతున్న ఇల్లు కదా, అట్ట వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదమ్మా. ఇంతకీ ఈడెక్కడా? అలా నాలాగా తింటా కూర్చున్నాడా? ఏమేవ్, నేనన్నా నీ పక్కనే కూర్చొని తిన్నాను, కానీ నీ కొడుకు అదిగో ఆ వంటగదిలో మనెవ్వరికి కనిపించకుండా తింటున్నాడు చూడు. రాఘవయ్య అలా చెప్పటంతో కోపంగా వంటగదిలోకి వెళ్తారు శకుంతల, అంజలి. తీరా అక్కడికెళ్ళి చూస్తే ఒక మూల కూర్చొని అటూ ఇటూ చూస్తూ పకోడీలు తింటూ కనిపిస్తాడు అరుణ్. ఏళ్ళన లాభం లేదు, ఆ దేవుణ్ణి అనాలి. చేతకాని భర్తని
కొడుకునిచ్చినందుకు ఆ దేవుణ్ణి అనాలి. ఊరుకోండి అత్తయ్య, మీరు అలా కోప్పడితే ఎలా చెప్పండి? లేకపోతే ఏంటమ్మా, వీళ్ళకేమన్నా అర్థం అవుతుందా? అవతల వర్షానికి ఇళ్ళు కూలిపోయే స్థితిలో ఉన్నాం మనం. మరోవైపు తినడానికి ఇంట్లో వస్తువులేమీ లేవు. ఇల్లు గడవడం ఎంత కష్టంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇల్లు ఎట్టా ఉండాలి? కానీ ఎవరి గురించి పట్టించుకోకుండా అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్టుగా వాళ్ళేదో కొత్త లోకంలో జీవితున్నట్టుగా ఉన్నారు. కాస్తైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఎంతకాలమని మన ఇద్దరం అత్త కోళ్ళని కష్టపడతాం చెప్పు. శకుంతల అలా మాట్లాడుతుంటే మరోవైపు వర్షం తీవ్రత మరి కాస్త ఎక్కువవుతుంది. ఒకవైపు ఇంటి గోడ కూలిపోతుంది. శకుంతలకి అంజలికి ఒకటే టెన్షన్ పట్టుకుంటుంది. రాఘవయ్య అరుణ్ మాత్రం ఇంటి గోడ కూలిపోవటం చూసి వాళ్ళ భార్యల కొంగుచాటుకు వెళ్లి దాక్కుంటారు. అమ్మ అంజలి, నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడిని తొందరగా వెళ్ళిపోవడం మంచిది. మన వస్తువులను సర్దుకుందాం పదమ్మా. అత్తయ్య, మీరు బట్టలు సర్దుతూ ఉండండి, నేను వంట సామాన్లు అవి కావాల్సింది తీసేసుకుంటాను. అట్టాగే అంజలి, ఏం చేసిన తొందరగా చేద్దాం అంటూ శకుంతల ఒక గదిలోకి వెళ్తే అంజలి మరొక గదిలోకి వెళ్తుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిన తర్వాత ఇక రాఘవయ్య అరుణ్లు అటొకరు ఇటొకరు పడుకుని నిద్రపోతారు. ఓ గంట గడిచిన తర్వాత వర్షం తీవ్రత మరి కాస్త ఎక్కువ అవుతుంది. మరోవైపు ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అత్తాకోడలిద్దరూ అన్నీ సర్దుకుని, అత్తయ్య ఇక వెళ్దామా? అమ్మా, ఉరుముల శబ్దాలు కాకుండా ఇంకే శబ్దాలు వినిపిస్తున్నాయి, నీకేమైనా వినపడుతుందా? అవునత్తయ్య. కొంపదీసి అవేమన్నా దెయ్యాల శబ్దాలంటావా? అత్తయ్య, అవి గురక శబ్దాలు. మావయ్య ఆయన ఇద్దరు గురక పెట్టి నిద్రపోతున్నారు. లేవండి లేవండి, ముందు లేవండి. హే, అలా శకుంతల గట్టిగా అరవటంతో నిద్రలో నుంచి మేల్కొంటారు అరుణు రాఘవయ్య. అవతల అందరూ సచ్చేలా ఉంటే మీకు నిద్ర ఎట్టబడుతుంది? మీది ఒక బతికేనా? ఒరే, నీ భార్య అట్ట కష్టపడతా ఉంటే నీ నాన్నతో కలిసి నిద్రపోతావా? ఏ అమ్మా అంజలి, నువ్వే నన్ను మార్చుకో తల్లి. నా మొగుడిని మార్చలేక నేనట్ట అయిపోయాను. అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడే లాభం లేదులే. ముందు మనం ఎక్కడి నుంచి బయటపడాలి. అత్తయ్య, త్వరగా వెళ్ళాలి, వరదలు కూడా పెరుగుతున్నాయి చూడండి. అలా అంజలి అంటూ ఉండగానే రాఘవయ్య దూరంగా ఉధృతంగా వస్తున్న వరదల్ని చూస్తాడు. వామ్మో, అందరం గట్టిగా పట్టుకుందాం, లేకుంటే చెల్లాచెదురైపోతాం. ఏమైందండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా, అప్పుడే ఏమైంది? మామయ్య, ఎందుకు అలా ఉనికిపోతున్నారు? అదిగో చూడండి, వరదల వల్ల మన ఊరి చెరువు కట్ట దిగిపోయినట్టుంది. ఇంక మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటం ఖాయం. జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో నాన్న, నీటి ప్రవాహం మనకి దగ్గరగా వచ్చేస్తుంది. ఇక అందరు చేతులు పెట్టుకుని గట్టిగా నిలబడండి, ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండండి అంటూ అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. ఇంతలో వరద ప్రవాహం ఎక్కువవుతుంది. ఆ నలుగురు వరదల్లో కొట్టుకుపోతారు. అలా కొట్టుకుపోయిన వాళ్ళు ఒక బ్రిడ్జి దగ్గరకు వెళ్ళి ఆగుతారు. ఆ తర్వాత నలుగురు ఒకరినొకరు పట్టుకొని ప్రాణాలతో మొత్తానికి బయటపడతారు. అదేంటి మీరు, మీతో పాటు సామాన్లు బట్టలు ఉండాలిగా, ఇప్పుడేంటి ఒట్టి చేతులతో ఉన్నారు? అవన్నీ కొట్టుకుపోతున్నాయండి. ఆయన పుట్టేటప్పుడు ఒట్టి చేతులతోనే వస్తాం, వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే కదా వెళ్తాము. ఇప్పుడు మన పరిస్థితి అట్టాగే తయారైంది. అత్తయ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ముందు అదిగో ఆ కనిపెత్తిన దారిలో వెళ్దాంలే. ఆ తర్వాత ఆ దేవుడు ఎట్రాసి పెడితే అట్టాగే జరుగుద్ది. అయితే ముందు మనం గుడికి వెళ్దాం. అక్కడైతే కాస్త ప్రసాదం అన్న పెడతారు. తినేసిన తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్దాం, సరేనా? రాఘవయ్య అలా అనేసరికి శకుంతల చాలా కోపంగా చూస్తుంది. ఇక అందరూ ఆ దారిలో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుంటే వారికి ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడిని చూసిన రాఘవయ్య, అదిగో గుడి, నేను చెప్పానుగా, ముందు గుడికి వెళ్దాం పదండి. అంత బాగా ఎలా చెప్పారు నాన్న? ఏమోరా, నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు గుడికైతే వెళ్దాం పదండి అంటూ రాఘవయ్య అరుణ్లు గుడిలోకి నడుస్తారు. శకుంతల అంజలి గుడిలోని దేవుడికి దండం పెట్టుకుంటారు. మరోవైపు రాఘవయ్య అరుణ్లు ప్రసాదం తింటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పూజారి, యమ్మా, చూస్తుంటే మీరు ఈ ఊరివారిలా కనిపించడం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేం వరదల్లో కొట్టుకుపోయాం, మా ఇల్లు కూలిపోయింది. ప్రవాహంతో పాటు వచ్చి అక్కడున్న బ్రిడ్జి దగ్గర ఆగాం. ఇప్పుడే మేము నిరాశ్రయులమయ్యా. ప్రతి ఒక్కరికి ఉండడానికి ఒక చోటు, బ్రతకడానికి ఒక పని ఉండాలి. ఇప్పుడు మాకు అవి రెండూ లేవు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. వర్షాల వల్ల చాలా ఊర్లు మునిగిపోయాయని తెలిసింది. కొందరైతే ఆ వరదల్లో పడి చనిపోయారంట. ఆ దేవుడే మిమ్మల్ని రక్షించాడు అనుకోండి. అదంతా సరేనమ్మా, వాళ్ళెవరూ తినడానికి పుట్టినట్టుగా ఉన్నారు? ఆయన మా మామయ్య పాపం ఆకలితో ఉన్నారు. అందుకే మీరు ప్రసాదం పెట్టగానే తింటున్నారు. ప్రసాదం అంటే గుర్తొచ్చింది. మీ పరిస్థితి అది చూశాక
ఆ పని మీకు చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇదిగో ఈ గుళ్ళో ఒక ముసలా ఉండేది. ఆవిడే ఈ గుడి మొత్తం శుభ్రం చేసి ప్రసాదాలవి వండి పెట్టేది. 4 రోజుల క్రితం ఆవిడ చనిపోయిందమ్మా. అప్పట్నుంచి ఆ పనులు, గుడి పనులు నేను ఒక్కనే చేయలేకపోతున్నాను. మీరా పనులు చేసి పెడతారా? పూజారి అలా అడగ్గానే శకుంతల, అంజలి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కన్నీళ్లతో కడుపు నింపుకొని బ్రతికే మాకు ఒక మంచి దారి చూపించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. ఇది ఆ దేవుడు మాకిచ్చిన వారంలాగా భావిస్తాం పూజారి గారు. మీరు చెప్పినట్లుగానే మేము ఈ గుడిని శుభ్రం చేస్తాం, ప్రసాదాలు చేస్తాం. చాలా మంచిదమ్మా. ఇక రాత్రి సమయంలో మీ భర్తల్ని ఈ గుడికి కాపలాగా ఉండమని చెప్పండి. ఈ దేవస్థానం తరపున మీకు ప్రతి నెల కాస్త జీతం వచ్చేలా నేను చేస్తానుగా. పూజారి మాటలకు చాలా సంతోషిస్తారు శకుంతల, అంజలి. ఇక ఇద్దరూ ఆ పూజారి కాళ్లకు నమస్కారం చేస్తారు. గుడి ఆవరణలో ఒక మూలన ఉన్న ఇంటికి వెళ్లి స్థిరపడతారు. ఇదిగో ఎకనైనా మీరు మారండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఆ దేవుని దయ మనపై ఉంది. రాత్రిపూట మీరు ఈ గుడికి కాపలాగుండాలి. మేమిద్దరమే గుడిని శుభ్రం చేయడం, ప్రసాదాలు చేసే పనులు చూసుకుంటా ఉంటాము. అలాగేలే శకుంతల, ప్రసాదాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళంలే. నానా, ఇక వెళ్ళి మన పని మనం చూసుకుందాం పదండి. అలా ఆ రోజు రాత్రి గుడికి కాపలా కాస్తున్న రాఘవయ్య, అరుణ్లు గుడిలోకి ఒక దొంగ రావటం గమనిస్తారు. వాళ్ళిద్దరూ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ దొంగని పట్టుకుని కట్టేస్తారు. మరుసటి రోజు పూజారి వచ్చి ఆ దొంగని చూస్తారు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. ఆ దేవుడి నగలు కాజేయాలని చూస్తున్నాడు. చాలాసార్లు మందలించాం కూడా. జైలుకు కూడా పంపించినా వీళ్ళు బుద్ధి రావటంలా. ఇక చాలా చోట్ల దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు కూడా వీని పట్టుకుని అప్పగిస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇన్నాళ్ళకి వీని మీరు పట్టుకున్నారు. ఇంకా నగదు బహుమతి కూడా మీకే వస్తుంది. నిజమా అండి పంతులు గారు? ఆ విషయం నా భార్యకు కూడా కాస్త చెప్పండి. ఎన్నాం, మేమిక్కడే ఉండి వింటున్నాంలేండి. మొత్తానికి మీరు గొప్ప పని చేశారు, అంతే కదా? అంతే శకుంతల. అమ్మా, ఈరోజు నాన్నకి కాస్త ప్రసాదం ఎక్కువగా పెట్టు. ప్రసాదాలేమిటి బాబు, ఇక ఏకంగా పరమాన్నాలు అవి వండుకొని తిందురుగాని. మీకు నగదు బహుమానం రాబోతుంది కదా. చాలా సంతోషం పూజారి గారు. కష్టాల్లో ఉన్న మాకు ఈ గుళ్ళో చోటిచ్చి పెద్ద సహాయం చేశారు. ఇక్కడ ఉండడం వల్లే ఇప్పుడు ఆ నగదు బహుమానం కూడా మాకు రాబోతుంది. అలా అంజలి, శకుంతల, రాఘవయ్య, అరుణ్లు ఆ పూజారికి నమస్కారం చేస్తారు. దొంగని పట్టుకున్నందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు బహుమతిని తీసుకుని ఒక మంచి ఇంటిని కొనుక్కుంటారు. కొత్తింటికి కూడా వచ్చేసాం. ఇంకా మనం ప్రతిరోజు కడుపు నిండుగా తినొచ్చు. నాన్నా, ఇక మనం గుళ్ళోని ప్రసాదాలతో పాటు మన ఇంట్లో వండిన భోజనం కూడా భేషుగ్గా తినొచ్చు. అవునండి, ఇక మీకే ఇబ్బంది ఉండదు. ఇదిగో శకుంతల, నేను ముందే చెప్తున్నాను. ప్రతిరోజు నేను కోరుకున్నట్టుగా వంట చేసి పెట్టాలి, లేకపోతే బాగోదు చెప్తున్నా. ఓ అబ్బో, ఏదో ఘనకార్యం చేసినట్టు పొంగిపోతున్నారే. ఇక గొప్పలు చెప్పుకోవడం ఆపేసి వెళ్ళి పనులు కానియండి. అలా శకుంతల అనటంతో నవ్వుకుంటూ గుడికి బయలుదేరతారు రాఘవయ్య, అరుణ్. ఇక ఆ గుడిని చూసుకుంటూ దేవస్థానం వారిచ్చే జీతం డబ్బులతో సంతోషంగా బ్రతుకుతారు శకుంతల, అంజలి, రాఘవయ్య, అరుణ్లు. రాఘవయ్య, అరుణ్లు కూడా తమకు కావాల్సింది వండించుకొని తింటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.